వరి కోతలప్పుడు నాట్లప్పుడు కలుపులు తీద్దామన్నా నిన్నయాల మనుషులే దొరుకుతలేరమ్మా. కూలీలకు మస్తు డిమాండ్ ఉంది. ఇక ఊర్లల్లో 100 రోజుల పని నడుస్తే అయితే పొలం పనులకు ఎవ్వరు రారు. 4 రూపాయలు ఎక్కువ ఇస్తామన్నా కూడా మనుషులు దొరకని రోజులు ఇవి. మన తాన కూలీలు దొరుకుతలేరని ఇగో ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాలకు వెళ్ళి పొలం పనుల కోసమే కూలీలను తెప్పించుకుంటుండ్రు గిట్లా. హోటల్స్లల్లా, మెకానిక్ పనులల్లా, కటింగ్ షాపుల్లా, ఇండ్లు కట్టే ఫీల్డులా ఏడు కనవరి ఈ నడవ మొత్తం మంది వేరే రాష్ట్రాల కూలీలే కనిపిస్తారు మన తాన. మనోళ్ళు చాలా మంది పైసలు ఎక్కువ ఇస్తామన్నా మోటు పనులకు పోయేందుకు ఎవ్వరు కూడా ముందుకు వస్తలేరు. కూలీలు లేకుంటే వ్యవసాయానికి ఎంత తీపాలు అవుతుంది ఏం కథ. టైంకు నాటయకున్నా, కలుపు తీయకున్నా, మందు కొట్టకున్నా పెట్టిందంతా గంగల కలుస్తుంది. అందుకే ఎన్ని తీపాలైనా సరే వ్యవసాయాన్ని ఒడ్డెక్కియాలని కొంతమంది ఆసాములు వేరే రాష్ట్రాల నుంచి కూలీలను పట్టుకొని వస్తున్నారు. ముఖ్యంగా ఇగో ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం రాజమండ్రికి వెళ్ళి కోల్కతా నుంచి కైకిలోలను పట్టుకొస్తురట. అక్కడ చూడు రేపు వచ్చిన వాళ్ళంతా ఏదో కంపెనీలో పని చేసినట్టే మంచిగా కాషాయం రంగు యూనిఫామ్ లెక్క వేసుకొని పొలాలలో నాట్లు పెట్టా కలుపు దిగా పోతురు ఇట్లా. మొత్తం మంది ఎక్కువ మగోళ్ళే వస్తురట ఈ పనులకు కూడా. ఇక మన తాన నాటు పెట్టబోయినప్పుడు అమ్మలక్కలంతా మంచిగా పాటలు పాడుకుంటా నాట్లేస్తుంటారు కదా. ఇక వీళ్ళు కూడా రామాయణం పాటలు పాడుకుంటా అలసట తెలవకుండా మంచిగా అంగబడి నాట్లేస్తారు ఇట్లా. మరి అంత దూరం నుంచి వచ్చినందుకు వాళ్ళకు కూడా ఇక్కడ చేతి నిండా పని దొరుకుతున్నది. వాళ్ళకే కంటే మన తానే కూలి పైసలు ఎక్కువ ఇస్తారా. ఇట్లా పేమెంట్లు ఎక్కువ ఉండే వరకు పక్క రాష్ట్రాల కూలీలు కూడా ఆడ పనులు దొరకక ఈడికే వచ్చి 4 రూపాయలు సంపాదించుకొని పోతున్నారు. మంచిదే కదా.